అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ గారి మధ్య గత 10 ఏళ్లలో ఎన్నోసార్లు ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలతోనే రాజకీయం నడుస్తుంది. ఒక్కోసారి చంద్రబాబు గారిది పై చేయవచ్చు, ఒక్కోసారి జగన్ గారిది పై చేయవచ్చు. అయితే ఈసారి జగన్ గారి మీద ఒక మంచి బ్రహ్మాస్త్రంతో పై చేయి సాధించే అవకాశం చంద్రబాబు గారి చేతిలో ఉంది. అదే నియోజకవర్గాల పునర్విభజన. సహజంగా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ చట్టంలో, అంటే రాష్ట్రం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పి చట్టంలో ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలే. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 2027 కల్లా జనాభా లెక్కల సేకరణ పూర్తవుద్ది. ఆ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ నియోజకవర్గాలను పెంచుతారు. ఆ పెంపుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు 50 పెరిగి 225 మంది అవుతారు. అంటే 225 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలకు బదులుగా 34 పెరిగి 153 స్థానాలు అవుతాయి. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహిళలకే 33% అవకాశం ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో 225 మంది ఎమ్మెల్యేలకే 75 మంది మహిళలు ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. తెలంగాణలో 153 మంది ఎమ్మెల్యేల్లో ఖచ్చితంగా 50 లేదా 51 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు. అది ఆసక్తికరమైన అంశం. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజనలో తమకు కావలసినట్టుగా డీలిమిటేషన్ జరిగేలా ఇప్పుడు చంద్రబాబు గారి చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. సహజంగా నియోజకవర్గాల పునర్విభజన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా చేసుకుంటారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా ఉంటే మరీ మంచిది. ఇంకా అది తిరుగు లేకుండా ఉంటుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టారు. అప్పుడు ఈయన బలమైన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. పైన కేంద్రంలో సోనియా గాంధీ గారు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నియోజకవర్గాల పునర్విభజన కావలసినట్టుగా చేసుకున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాలు, 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక్కసారిగా ఓడిపోయిన నియోజకవర్గాలు, సామాజిక సమీకరణల పరంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలను కావాలని ఎస్సీ చేయించారు. ఉదాహరణకి సత్తిపల్లి తొమ్మలనాగేశ్వర గారి కంచుకోట ఎస్సీ చేయించారు. నందిగామ దేవినేని ఉమాగారి వాళ్ళ ఫ్యామిలీకి కంచుకోట, దాన్ని రిజర్వ్ కేటగిరీలోకి మార్పించారు. కొవ్వూరు పెండ్యాల కృష్ణబాబు గారికి కంచుకోట, దాన్ని రిజర్వ్ కేటగిరీలోకి మార్చారు. చింతలపూడి కోటగారి విద్యాధర గారి కంచుకోట, దాన్ని రిజర్వ్ కేటగిరీలోకి మార్చారు. వేమూరు అప్పుడు మంత్రిగా ఉన్న ఆలపాటి రాజా గారికి కంచుకోట, దాన్ని రిజర్వ్ కేటగిరీలో పెట్టేశారు. ప్రతిపాడు మాకినేని పెదరత్తయ్య గారి కంచుకోట, దాన్ని రిజర్వ్ కేటగిరీలోకి మార్చారు. కొండెపి అది కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట, పైగా అక్కడ కమ్మ సామస్వర్గం ఓటింగ్ 55,000 ఉంది, దాన్ని కూడా రిజర్వ్ కేటగిరీలోకి పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మదిరని కూడా మదిర కమ్యూనిస్టులకి తెలుగుదేశం పార్టీకి కొంచెం అనుకూలంగా ఉండేది, దాన్ని రిజర్వ్ కేటగిరీలోకి పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలు. అలాగే మార్టూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట, దాన్ని అసలు రద్దు చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఉన్న చోట ఎప్పుడైతే రిజర్వ్ కేటగిరీలో పెట్టారో వాళ్ళు పోటీ చేయడానికి సరైన నియోజకవర్గాలు లేకుండా పోయాయి. వాళ్ళు పోటీ చేయాలంటే వేరే చోట్లకి వెళ్ళి పోటీ చేశారు. కొంతమందికి పోటీ చేసే అవకాశం రాలా. అంటే వాళ్ళ రాజకీయ జీవితం చెల్లాచెదురైంది. కేవలం ఏంటంటే ఉదాహరణకి చింతలపూడి పక్కనే 7-8 కిలోమీటర్ల గ్యాప్లో ఉంటుంది టీ నరసాపురం మండలం, ఏలూరు జిల్లాలో. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరంలో కలిపారు. అంటే తెలుగుదేశం ఎలా అయినా టీ నరసాపురం టీడీపీకి కొంచెం ఫేవర్గా ఉంటుంది, దాన్ని దెబ్బకొట్టాలని. ఇలా ఎన్నో జిమ్మిక్కులు జరిగినాయి 2009 నియోజకవర్గాల పునర్విభజనలో. ఆ పునర్విభజన కూడా రాజశేఖర రెడ్డి గారు అటు ప్రజారాజ్యం వచ్చినప్పటికీ కూడా, ప్రజారాజ్యం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మధ్య 3 ముక్కలాట జరిగినప్పుడు కూడా గెలవటానికి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా అనుకూల అంశాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేదా జలయజ్ఞం అవ్వచ్చు, చాలా అంశాలు ఆయనకు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా చాలా అంశాలు పనిచేసి ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా ఆయన గెలవడానికి గల కారణాల్లో నియోజకవర్గాల పునర్విభజన తనకు అనుకూలంగా మలుచుకోవటం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అయ్యేలా చేయటం, అది బాగా పనిచేసింది. అది కూడా ఒక ఫ్యాక్టర్. అలాంటి బ్రహ్మాస్త్రం ఇప్పుడు అంటే ఈ 20 సంవత్సరాలు కూడా అదే నియోజకవర్గాల్లో ఉండాల్సి వచ్చింది. అలాగే పోటీ జరిగింది కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి అలాంటి బ్రహ్మాస్త్రం వచ్చింది. ఆయన తెలుగుదేశం పార్టీకి మోడీ గారు, అమిత్ షా గారు తనకు అనుకూలంగా ఉన్నారు, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, నిధులు బాగా తెచ్చుకుంటున్నారు. ఒక్క డీలిమిటేషన్లో కూడా ఖచ్చితంగా తనకు అనుకూలంగా చేసుకునే అవకాశం ఉంది. చేసుకుంటే గన మరో 20-25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చాలా నియోజకవర్గాలు అనుకూలంగా, అంటే సమీకరణాల పరంగా మార్చుకునే అవకాశం అయితే, వెసులుబాటు అయితే ఉంది. ఇది ఎలా మార్చుకుంటారంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న 2-3 మండలాలు, వాటిని మూడింటిని కలిపి ఒక నియోజకవర్గంగా చేస్తారు.
ఏదైనా ఒక నియోజకవర్గంలో ఉదాహరణకి నరసరావుపేట నియోజకవర్గంలో ఇవరకు నకరికల్లు నియోజకవర్గం నకరికల్లు మండలం ఉండేది. అది తెలుగుదేశం పార్టీకి కాస్త ఫేవర్గా ఉండేది. దాన్ని తీసుకెళ్లి సత్తెనపల్లిలో కలిపారు. అలాగే ఆ నకరికల్లు మండలాన్ని తీసుకొచ్చి నరసరావుపేటలో కలిపేసి ఈ రొంపిచెర్ల మండలం నరసరావుపేటలో ఉంటుంది. అక్కడ కాస్త వైసీపీ కాంగ్రెస్ ఫేవర్ ఎక్కువగా ఉండేది. దాన్ని తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో కలపటం, అలా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం చంద్రబాబు గారికి. ఖచ్చితంగా చంద్రబాబు గారు దీని మీద దృష్టి పెడతారు, తమకు అనుకూలంగా మార్చుకుంటారు, ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పటికీ ఒక చర్చ, ఆశలు, అంచనాలు పెరిగాయి. పైగా 50 కొత్త నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. 50 మంది కొత్త వారికి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే అవకాశం వస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి, జనసేన వాళ్ళకి అవకాశం పెరుగుద్ది, బీజేపీ వాళ్ళకే పెరుగుద్ది. మొత్తం 225 సీట్లని పంచుకుంటారు కూటమిలో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే. అలాగే కష్టపడే మహిళా నాయకురాళ్లకు, మహిళా కార్యకర్తలకు కూడా మంచి అవకాశం రాబోతుంది. ఏకంగా 75 సీట్లు మహిళలకే కేటాయించబోతున్నారు. అలాగే ఎంపీ సీట్లలో కూడా 33% మహిళలకే కేటాయిస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ సీట్లలో కూడా 33% మహిళలకు ఉంటాయి. ఓసీ సీట్లలో కూడా, జనరల్ సీట్లలో కూడా 33% మహిళలకు ఇస్తారు. అంటే మహిళలకు కూడా మంచి అవకాశం. మరి చంద్రబాబు గారు దీన్ని ఎలా అనుకూలంగా మలుచుకుంటే 20-25 సంవత్సరాల పాటు చాలా వరకు ఈ నియోజకవర్గాలు ఆయనకు లేదా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి మోడీ, అమిత్ షా గారిని ఆయన ఎలా సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గాల పునర్విభజనలో తన రాజకీయ చాణక్యాన్ని ఎలా ఉపయోగిస్తారో చూడాల్సి ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.